శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారి యొక్క రాశి లక్షణాలు మరియు అదేవిధంగా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందనే చూద్దాం. వృషభ రాశి వారు వచ్చినప్పటికీ స్థిరమైనటువంటి ఆలోచనతో ఏ యొక్క ఆలోచన ఉన్నా సరే మనసులో ఉన్నటువంటి ఆలోచన స్థిరంగా ఉంటుంది. వారు తీసుకోవలసినటువంటి నిర్ణయం మీద పూర్తి ఆధిపత్యాన్ని ఉంటారు. అంటే ఏదైనా సరే వారికి ఏదైనా ఒక విషయం చెప్పినా సరే వాళ్ళకి ఏదైనా ఒక నిర్ణయాన్ని వాళ్ళు డిసైడ్ అయితే మెంటల్గా వారి యొక్క నిర్ణయాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అటువంటి నిర్ణయం మీద ఉంటారు. ఆ యొక్క నిర్ణయం మీద స్థిరంగా ఉండేటువంటి ఆలోచనలో ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు సంపాదన బహువిధాలుగా కూడా సంపాదించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలతో పరిచయాలు అనేవి ఎప్పుడు ఏర్పరచుకుంటూ ఉంటారు. మంచి కాంట్రాక్ట్స్ మెయింటైన్ చేస్తారు. మంచి మనస్తత్వం కలిగి ఉంటారన్నమాట. అంటే ఎవరైనా సరే ఒకరు వచ్చి వీరింటికి నువ్వు నాకు సహాయం చేయి అని అడిగితే ఆ సహాయం ఎటువంటిదైనా సరే నీ వల్లే ఈ యొక్క సహాయం అవుతుంది అని అడిగితే దాన్ని ఎలాగైనా సరే చేయడానికి ముందుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృధా ఖర్చులు అనేది ఎక్కువగా చేయరు. డబ్బుని చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం జరుగుతుంటుంది. బంధువులు ఎంతో ప్రేమ అభిమానాలతో కలిగి ఉంటారు. వీరికి గృహం అంటేనే ఒక హరువిల్లుగా అదేవిధంగా గృహంలో ప్రశాంతంగా కూడా ఉంటూ ఉంటారు. వీరు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయాల్లో వ్యతిరేకతలు వచ్చుచుండును. అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి సప్తమాధిపతి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు కాబట్టి కొన్ని విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చినప్పటికీ కూడా వీరికి వైవాహిక జీవితము ప్రేమ జీవితం ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా మంది అందంగాను ప్రశాంతంగాను ఉంటూ ఉంటారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జాయింట్ వ్యాపారాలు అనేవి కలిసి రావు. భాగస్వామి వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఏం చేసినా సరే ఈ రాశిలో ఉండేటువంటి వారు సొంత వ్యాపారాలు వారి మీద వారికి నమ్మకం ఉన్నప్పుడే ముందుకు వెళ్తాం అనేది చాలా మంచిది. మెడ పొట్టిగా ఉండడం జరుగుతుంది. రహస్యాలు గుంభనంగా ఉంచడంలో వీరికన్నా ఇంకా ఎవరు గొప్పవారు ఉండరు. అంటే మీరు ఏదైనా ఒక రహస్యం చెప్తే ఆ రహస్యాన్ని మనసులో పెట్టుకొని అది జీవితాంతం కాపాడగలిగినటువంటి వారు ఇక వృషభ రాశి వారు. ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆకాశం విడిగి నేల మీద పడినా సరే మనసులో ఉన్నటువంటి మాటని ఎప్పుడు బయటకు చెప్పడం జరగదు. రాశిలో ఉండేటువంటి వారు సముద్రపు పొంగినా ఏం జరిగినా సరే తునకటం వనకటం జరగదు. భూమి ఎత్తుకేకి వచ్చినా సరే కూడా భూమి బద్దలైనా సరే కూడా మనసులో ఉండేటువంటి మాటను బయట పెట్టడం జరగదు. వీరు చేయాలనుకున్నటువంటి పనిని మటుకు కంప్లీట్ చేసేస్తారు. పర్వత శిఖరాలు కనిపించే మనిషి వీరికి ఎదురైనా సరే దాని తర్వాత వృషభ రాశి వారు మీరు నిర్ధారించుకోగలరు. అంటే ఒక మనిషి ఒక పర్వతంలాగా ఎదురైతే ఎలా ఉంటుందో, ఒక పర్వతం ఎదురైతే ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక తునకకుండా వనకకుండా ఉండేటువంటి ఒక మనిషి ప్రశాంతంగా ఉండేటువంటి మనిషి మనకు ఎదురయ్యాడు అంటే వాడు చూసి మన ఈ రాశివాడు ఇతను వృషభ రాశి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. అంత మానసికమైనటువంటి స్థైర్యం కలిగినటువంటి వారు ఇక వృషభ రాశి వారు. ఈ యొక్క వృషభ రాశి వారికి చిక్కులు చికాకులు రాశి వారికి కదిలించవు. ఏదైనా సరే ఒక చిక్కు చికాకు ఉంటే చాలా మంది చిన్న బాధ వచ్చినా సరే అల్లల్లాడిపోయేటువంటి వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఎవరైతే వణికిపోతుంటారో వారు వీళ్ళని ఏం చేయలేరు. అదేవిధంగా ఎంత ఓపికగా ఓర్మితో ఉండేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సహనంతో ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఒకసారి కోపం వచ్చిందంటే ఆ రాశి వారు ఎప్పటికీ ఆ కోపాన్ని తగ్గించడం అనేది అంత సాధ్యమైనటువంటి పని అయితే కాదు. ఈ రాశి వారికి కోపానికి హద్దు అనేది కూడా ఎక్కువగా ఉండదు. ఆ కోపం అనేది దానికి అసలు ఎంత నార్మల్గా కోపం రాదు. కోపం వచ్చిందంటే మటుకు రాశిలో ఉండేటువంటి వారికి దానికి అన్కంట్రోలబుల్ యాంగర్గా ఉంటుంది. చాలా పెద్ద కోపంగా ఉంటుంది. దానివల్ల చాలా డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. రాశి వారికి తమకు ఏదైనా అపకారం జరుగుతుంది అంటే వీరికి వచ్చేటప్పటికీ అది మనసులో పెట్టుకొని దాచిపెట్టుకొని సమయం వచ్చినప్పుడు ఆ యొక్క మనిషి మీద తన యొక్క మనసులో ఉండేటువంటి ఒక ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. వృషభ రాశి వారు బుర్ర అనేది అంటే వారి యొక్క ఆలోచన అనేది మెరుపు వేగం మీద పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ నిర్ణయం మీద మనసు ప్రశాంతంగా కరెక్ట్ సమయం టైం చూసేసి ఎదుటి మనిషిని ఎలా చేయాలో ఆ విధంగా వారికి గుణపాఠం నేర్పుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా సరే మీకు ఒక డెసిషన్ కావాలి అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారిని సలహా అడిగితే ఆ సలహాని ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇవ్వగలుగుతారు. మిత్రులు సోదరులతో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎంతో
సహాయం చేస్తారు. వీరికి ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయటం కూడా ఎంతో హ్యాపీగా కూడా ఉంటుంది. ఎవరైనా సరే వచ్చి ఇంటికి వచ్చి ఇది నీ వల్లే అవుతుంది ఈ పని అని ఎవరిని అడిగితే కంపల్సరీగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ పని చేసి పెట్టేంత వరకు ఊరుకోరు. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలతో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు స్త్రీల పట్ల కొంచెం ఎక్కువగా వచ్చినప్పటికీ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలు కూడా పురుషుల పట్ల కొంచెం అట్రాక్షన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. పొగడ్తలకు జనరల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు లొంగిపోతూ ఉంటారు. అదేవిధంగా అలా లొంగిపోయినప్పుడు అలాంటి పొగడ్తలకి కొన్ని హామీలు ఇవ్వటం, ఆ హామీల ద్వారా కొన్ని కష్టాలు తెచ్చుకోకుండా ఉంటే మంచిది. లేకుండా ఉంటే ఆ కష్టాలు చాలా కష్టంగా ఉండే విధంగా ఉంటుంది, జీవితాన్ని కూడా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు తమ ఇంటిని ఎక్కువగా ప్రేమించడం, సుందరంగా తీర్చిదిద్దుకోవడంలో, మంచి ఇంట్లో ఉండటం, మంచి తిండి తినడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మంచి గృహంలో ఉండటానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎక్కువగా తెల్లటి బట్టలని ప్రశాంతంగా ఉండటానికి, ఇల్లంతా ప్రశాంతంగా ఉండటానికి, లక్ష్మీ కళ ఉట్టి వెళ్ళటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇంకో చోట ఉండటానికి అంటే ఇంటిని విడిచిపెట్టి ఇంకో చోట ఉండటానికి అంతగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ రాశిలో ఉండేటువంటి వారు జనరల్గా సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటూ ఉంటారు. మంచి తిండి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఒళ్ళు అంటే కొంచెం లావు అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తొడలు కొంచెం లావుగా విశాలంగా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గొంతు, కళ్ళు, వెన్నుముక, మోకాళ్ళు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క భాగాల మీద జనరల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు అనేవి కూడా ఈ యొక్క భాగాల మీద వస్తూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వీరికి ఆత్మస్థైర్యం అనేది కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద క్లియర్గా కూడా ఉంటారు. వీరికి మొండితనం కూడా ఒక పాళ్ళు ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పని అయిపోయేదాకా చివరి వరకు ఫైట్ చేసేసి నేను గెలిచానో లేదు అని తెలియటం కోసం చివరి వరకు ఫైట్ చేయాలని చెప్పి చివరి వరకు వెళ్ళి దాని అంతం చూసిన తర్వాత కానీ మనకి రారు. అంత నిర్ణయం తీసుకునేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఒక గొప్ప లక్షణం అని చెప్పచ్చు. చాలా మందిలో ఇటువంటి లక్షణం అనేది ఉండదు. కాకపోతే ఈ రాశి వారికి ఈ యొక్క లక్షణం అనేది చాలా చాలా గొప్ప లక్షణంగానే చెప్పచ్చు. ఈ రాశి వారి కుటుంబాన్ని, స్నేహితుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. సంపాదన అనేది బాగా సంపాదిస్తారు. ముందుగా ఎక్కువగా కష్టపడి డబ్బు సంపాదించి దాని తర్వాత జీవితంలో సుఖంగా ఉండటానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. వీరు ముఖ్యంగా స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చినప్పటికీ ఒకరిని డబ్బు కోసం యాచించడం అనేది ఈ రాశి వారికి ఎప్పుడూ ఇష్టం అనేది ఉండదు. వీరి మాటల్లో, చేతుల్లో ఇతరులను బాగా ఆకర్షించడం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి స్త్రీలను కూడా ఎక్కువగా ఇలా ఆకర్షిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా సూత్రాలకి, కొన్ని ప్రిన్సిపల్స్కి మెయిన్గా వాటి అన్నిటికీ కట్టుబడి ఉంటారు. నేను ఇలా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటాను అనే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువగా వారి జీవితంలో ఉంటూ ఉంటారు. వీరికి మర్యాదగా ప్రవర్తించడం, దయా, కరుణ చూపించడం సహజ లక్షణాలుగా ఉంటాయి. జనరల్గా దయా, కరుణ, క్షమించడం అనేది మనిషిలో ఉండేటువంటి సుగుణాలుగా ఆ యొక్క సుగుణాలతో కలిగినటువంటి వారు ఇక వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు చాలామంది కళాకారులు, ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలామంది కళాకారులుగా, నటులుగా, సినిమా యాక్టర్స్గా ఉంటూ ఉంటారు. కొంతమంది రేర్గా వచ్చినప్పటికీ పొలిటీషియన్స్గా కూడా మనం చూస్తూ ఉంటాం. సంగీత ప్రియులుగా కూడా ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. అందరూ తమను ప్రేమించాలని చెప్పి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరినీ కలుపుకోవాలని చెప్పి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరితో హ్యాపీగా ఉండాలని చెప్పి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి జనరల్గా ఇందాక చెప్పిన విధంగా తొడలు కొంచెం విశాలంగా ఉండటం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీల యందు ఎక్కువగా ఆసక్తి, అదేవిధంగా స్త్రీలు పురుషుల యొక్క యందు కొంచెం ఆసక్తిగా ఉంటూ ఉంటారు. ఏదైనా సరే నాకు ఇది ఇవ్వు అని అడిగితే త్యాగం చేయడానికి ముందుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. క్షమించేటువంటి వాడుగా ఉంటాడు. ఏదైనా సరే నువ్వు తప్పు చేసినా సరే ఆ యొక్క తప్పుని క్షమించేటువంటి గుణం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది. వీపు మీద, ముఖం మీద, పక్కల మీద ఈ రాశిలో ఉండేటువంటి వారికి పుట్టుమచ్చలు అనేవి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరు మంచి ఆలోచన పరులు. ఇందాక చెప్పిన విధంగా ఏదైనా సరే ఒక ఆలోచన అంటే ఆలోచన మీద నిర్ణయాలు తీసుకుంటారు. బాగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది క్లియర్గా ఉంటూ
జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా కష్టం, ఓర్పుతో, శ్రద్ధతో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. యాక్టర్లుగా బాగా నిరూపించుకుంటారు. సంఘంలో గౌరవం మర్యాదని పొందుతూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు బాగా సంపాదించి సుఖభోగాలని ఎక్కువగా అనుభవిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వీరితో కొందరు సోమరిపోతులుగా కూడా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే లేజీనెస్ అనేది జనరల్గా ఉండేటువంటి ఒక క్యారెక్టర్. దాని తర్వాత లాభ అవటము, ఓబీస్గా తయారవుతూ ఉంటారు. ఊబకాయంతో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉంటూ ఉంటారు. వీరికి కూడా కొంచెం మంచి స్నేహితులు కూడా ఏర్పడుతూ ఉంటారు. మరియు అదొక మంచి పరిణామంగా కూడా చెప్పచ్చు. వీరు ఈ లోపాన్ని ముఖ్యంగా వచ్చినప్పటికీ సోమరిపోతుతనం అనేటువంటి లోపాన్ని సరిచేసుకుంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ తిరుగు అనేది ఉండదు. ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు కాబట్టి ఆ విషయాల్లో వీరు ముందుకు వెళ్తారు. అలంకరణ మీద ఎక్కువగా శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు. స్త్రీలు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు అలంకరణ ముఖ్యంగా వచ్చినప్పటికీ బాగా నీట్గా రెడీ అవ్వాలని చెప్పేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. స్త్రీలు ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇల్లు చక్కదిద్దడంలోనూ, ఇంట్లో వంట పనులు చేయడంలోనూ, మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలోనూ, పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలోనూ ఒక మంచి గృహిణిగాను మంచి పేరు తెచ్చుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు. అదేవిధంగా భర్తతోనూ మరియు అత్తమామలతోనూ వారందరూ కూడా వీళ్ళని ప్రేమించాలని చెప్పి మంచిగా వాళ్ళందరితోనూ వీరు ఒక మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవింత కాకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అసలు కోపం అనేది చాలా తక్కువగా వస్తుంది. కానీ కోపం వస్తే మటుకు తీవ్ర రూపంగా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోపం వస్తే మనసులో పెట్టుకొని అది సమయాన్ని బట్టేసేసి చాలా జాగ్రత్తగా ఎదుటి మనిషిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు.